అమ్మవారికి చెప్పుల దండ సమర్పించే వింత ఆచారం ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం. లక్కమ్మదేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో అలన్ తాలూకాలోని గోలాబి గ్రామంలో లక్కమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో వింత ఆచారం ఉంది. అదేంటంటే తమ కోరికలు నెరవేరిన వారు ఆలయం వెలుపల ఉన్న చెట్టుకు కొత్త చెప్పులను వేలాడదీస్తారు. ఇలా లక్కమ్మదేవికి చెప్పులు సమర్పించటం వల్ల దుష్టశక్తులు అన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, పాదాలు మోకాళ్ల నొప్పితో బాధపడేవారికి కూడా పూర్తిగా నయమవుతుందని చాలామంది విశ్వాసం. అయితే ఈ అమ్మవారు ఇతరుల హాన్ని కోరుకునే వారిని, అలా ఆలోచించేవారిని అస్సలు క్షమించదని స్థానికులు చెప్తారు. ఈ దేవాలయానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులొచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన 5 రోజులకు అంటే పంచమి రోజున, అలాగే కార్తీక పౌర్ణమికి 2 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలోనే కొత్త పాదరక్షలను కట్టే సాంప్రదాయం ఉంది. ఈ గుడి ముందు చెప్పులను కట్టడమే ఈ జాతర యొక్క ప్రత్యేకత. ప్రతి ఏటా జాతర సమయంలో ఈ గుడికి వచ్చే భక్తులందరూ తమ కోరికలు నెరవేరాలని గుడి ముందు పాదరక్షలను కట్టేవారు. ఒకప్పుడు ఈ ఆలయంలో బలి ఇచ్చే సాంప్రదాయం ఉండేదని స్థానికులు చెప్తారు. అయితే ప్రభుత్వం ఇది చట్టవిరుద్ధమని చెప్పి పూర్తిగా రద్దు చేసింది. ఈ సమయంలో అమ్మవారికి కోపం వచ్చిందని, అప్పుడు లక్కమ్మదేవిని శాంతపరిచేందుకు ఒక మహర్షి తపస్సు చేశారని, ఆ తర్వాత తన బలికి బదులుగా చెప్పులను సమర్పించారట. దీంతో అమ్మవారికి కోపం తగ్గిందని, అప్పటినుంచి ఈ గుడిలో చెప్పులు సమర్పించే సాంప్రదాయం ప్రారంభమైంది అని చాలామంది నమ్ముతారు. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారికి శాకాహారం మరియు మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పించడం మరో విశేషం. కోరిన కోరికలు తీరిన వారు అమ్మవారికి చెప్పులను సమర్పించుకుంటారు. ఈ చెప్పులను ధరించి రాత్రి వేళల్లో అమ్మోరు తల్లి తిరుగుతుందని భక్తుల విశ్వాసం. కొత్తగా కోరికలు కోరుకుంటున్న వాళ్లు ఈ చెప్పుల దండలను తమ తల్లకు తాకించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందడంతో లక్కమ్మదేవి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంది. ఈ అద్భుతమైన ఆలయం కలబుర్గి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమ్మవారికి చెప్పుల దండ సమర్పించే వింత ఆచారం ఉన్న ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.